అలవాట్లేదు ఫస్ట్ పేజీలో గారి కనిపించడం లేదు. అది రాసుకోండి అమ్మన్నాను, ఒక తెస్తే రాసుకోండి. मेरा काम है तो इन्हें करना ఇంకా ఎవరికైనా 2 నిమిషాలు మొదలైన రామాదేవి గారు శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నూతన సంవత్సరేణ సమస్త కార్య దిగ్విజయ సిద్ధ్యర్థం యథాశక్తి పంచాంగ పఠన సమయే ఆదో నిర్విఘ్న సమాచరణం శ్రీ మహాగణదేవతాభుజాంతికరిష్యే. ఓం గణపతి హవామహే. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజన్మేవ సమానయ. ఉద్యోగాలకి కూడా చెప్తామండి, అదే పంచాంగంలో చెప్తామండి. అది సౌఖ్యంచ దేహిమే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహిమే గణనాయక శ్రియం దేహిమే గణనాయక ఓం నమ ఇతి. మీ కుటుంబంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు అందరూ కూడా బాగుండాలని చెప్పి పార్టీ అభివృద్ధిలో ఉండేలా చూడమని వినాయకుడిని నమస్కారం చేసుకొని ఒకసారి కళ్ళు మూసుకుని మనస్ఫూర్తిగా శ్రీ మహాగణాధిపతి నమః ఆత్మదర్శ నమస్కారాలు నమః. ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఈ సంవత్సరానికి చాలా శుభారంభంగా భావిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ బాగుండాలని, తెలుగువారంతా వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ ఉగాది వేడుకలు పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. నాతో పాటు జిల్లాలోని మా నాయకులందరూ కూడా హాజరై ఇక్కడ ఈ పంచాంగ శ్రవణం ఉగాది వేడుకల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మా నాయకుడు, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇదే విధంగా ప్రజలకి చేరువుగా ఉంటూ ఈ సంవత్సరం అంతా కూడా చాలా పోరాట పటిమతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను ఎదుర్కోవడానికి కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ సంవత్సరం అయినా సరే తెలుగుదేశం పార్టీ ప్రజారంజకంగా పరిపాలించడం కోసం ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి సూచిస్తూ ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఏ కాలంలో అయినా సరే ప్రజల పక్షాన్ని నిలబడడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడవడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. రైతులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ ప్రతి ఒక్కరికి మేము అండగా నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. పంచాంగంలో కలిస్తే పంచాంగం అవుతుంది. ఈ యొక్క పంచాంగ శ్రవణం చేయడం వల్ల చేసినటువంటి ఆ పాపాలని కూడా నశిస్తాయని చెప్పడం జరుగుతుంది. ఆ తిథి ఏ తిథి ఏంటో తెలిస్తే గానీ ఆ తిథికి ఉన్నటువంటి పర్వ జగత్తుకంతగా కూడా ఈ సంవత్సరం దేవరామనామ సంవత్సరం. ఈ సంవత్సరానికి కూడా సమృద్ధిగా పండుతాయి. వాణిజ్యకారకుడు బుధుడు కనుక వ్యాపారం అంతా కూడా వహిస్తున్నాడు. సైన్యాధిపతి, అర్ధాధిపతి, మేఘాధిపతి ఈ యొక్క పంటలకి అధిపతిగా చంద్రుడు శని మహారాజు సత్యనాశనం రాష్ట్రంలో సత్యాభివృద్ధి పాడి పంటల సమృద్ధి పశుపాలకుడు
బలరాముడు ఉంటే గోవులు అన్ని కూడా సుభిక్షంగా ఉంటాయి. 4 గ్రహణాలు వస్తున్నాయి. ఆ 4 గ్రహణాల్లో శ్రావణ పూర్ణిమ 7/8/2017 చూడమన్నామ సాక్షి చంద్రగ్రహణం పేరు ప్రశ్నం కృష్ణ తామ్రవర్ణం ఖండగ్రహణం శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రంలో పడుతుంది కనుక